నువ్వు నాకు నచ్చో సినిమాలో మన చంద్రమోహన్ ప్రకాష్ రాజ్కి ఒక లేఖ అన్నట్టు ఒక బుక్ పంపిస్తాడు. అందులో ఈ వెంకటేష్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇతను ఎంతగా ప్రిపేర్ అయింది ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఒక కామెడీ సీన్. బట్ ఇక్కడ సీరియస్. మా చిన్న అబ్బాయి +1, దట్ మీన్స్ 11వ తరగతి పరీక్షలు, సిబిఎస్ సిలబస్ కాబట్టి, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లాంటిది. ఎగ్జామ్స్ అన్ని రేపు ఏప్రిల్ 16 వరకు నాకు మధ్యంతరం బెయిల్ ఇవ్వడని చెప్పేసి మొన్న అడిగారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇదిగో ఈ నెల 8వ తారీఖున మార్నింగ్ విచారణ తీర్పు చెప్తామని తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. బట్ ఈడీ ఏం చెప్పింది? ఆమెగా బెయిల్గా ఇవ్వద్దు, ఆల్రెడీ ఇప్పటికే మా కస్టడీలోకి తీసుకుని విచారించిన ప్రాపర్ వేలో ఆమె ఆన్సర్లు ఇవ్వాల. తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసింది, సాక్షుల్ని బెదిరిస్తుంది, అప్రూవ్గా మారిన వారిని వేధిస్తుంది, ఇలా రకరకాలుగా వాళ్ళ వర్షం చెప్పుకుంటూ వచ్చింది. బట్ కవిత తరఫునటువంటి లాయర్ ఏం చెప్పున్నారు? ఆమె మహిళ, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు, అండ్ వాళ్ళ చిన్న అబ్బాయికి పరీక్షలు ఉన్నాయి, సో ఆలోచించి డెసిషన్ ఇవ్వండి అన్నారు. రిజర్వ్ చేశారు. ఈరోజు తీర్పు ఇచ్చారు. ఏమని? ఈడీ ఏదైతే చెప్పిందో దానికి ఏకీభవిస్తూ ఎగ్జామ్స్ వాళ్ళ పిల్లోడికి దెన్ అతను రాస్తాడు. అండ్ మోర్ ఓవర్ హీఈస్ నాట్ కిడ్, అంటే చిన్న అబ్బాయి కాదు, +1 అంటే అరౌండ్ 10 years. అండ్ వాళ్ళ నాన్నగారు ఇటు ఉన్నారు, అండ్ చదువుకున్నాడు కాలేజీ, లైక్ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, లైక్ మొత్తం సపోర్ట్ బాగానే ఉంటుంది. దెన్ ఈమె లేకపోవడం వల్ల ఇక్కడ ఏమీ ఆగదు కదా. ఒకవేళ బయటకు వెళ్తే ఈడీ చెప్పినట్టుగా సాక్షుల్ని ఇబ్బంది పెట్టవచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. దెన్ ఇంకేమన్నారు? ఓకే అమ్మ, ఇక బెయిల్ ఏమొద్దులే అని అన్నారు. ఇక ఇప్పుడు వాస్తవానికి రేపటితో వాళ్ళ కస్టడీ ముగిసింది తిహార్ జైల్లో. ఎగైన్ మరలా జ్యుడిషియల్ కస్టడీ పెంచుతారు. ఎందుకు? సిబిఐ వాళ్ళు ఆల్రెడీ అడుగున్నారుగా, ఏమని? ఆమెను విచారించాలి, మేము గతంలో ఒకసారి విచారించాము, బట్ అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, అప్పుడు వచ్చేసి నార్మల్ విచారించాం, బట్ ఆ తర్వాత ఛార్జ్ షీట్లో వచ్చేసి ఆమె అక్యూజ్డ్ అని పెట్టాం, 41 కింద నోటీసులు ఇచ్చున్నాం, ఇప్పుడు మా కస్టడీకి ఇస్తారన్నప్పుడు పాసిబుల్ అయితే ఓకే, ఇఫ్ నాట్ ఆమె జైల్లోనే విచారించడానికి మాకు అనుమతి ఇవ్వండి అన్నారు. సరే, ఇది లాస్ట్ వీక్ చెప్పింది. ఏమని? ఈ వీక్లో, ప్రజెంట్ నడుస్తున్న వీక్లో 1 day బిఫోర్ మీరు కోర్టు అధికారులకు చెప్పండి, వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు, మహిళా పోలీసులను తీసుకొని వారి సమక్షంలో ఆమెను విచారించండి. విచారణకు గాను మీరు పేపర్లు, పెన్ ఉంటే కదా రాసుకునేవి, స్టేషనరీ మెటీరియల్ అవి, అండ్ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళండి అన్నట్టుగా చెప్పున్నారు. సో ఒకవేళ ఈరోజు మధ్యంతర బెయిల్ మీద కవిత బయటకు వచ్చినా ఇమీడియట్గా సిబిఐలో అదుపులోకి తీసుకునేవారు. సో ఒక రకంగా బెయిల్ రాకపోవడం ఇక్కడ ఉత్తమం అన్నట్టు అయింది. ఎనీవే, ఇక సిబిఐలో విచారణ అనేది తిహార్ జైల్లోనే చేస్తారు. రేపటి కస్టడీ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఇక రెగ్యులర్ బెయిల్ ఈ నెల 20వ తారీఖున విచారణ చేస్తామని అన్నారు. ఓకే, ఇది కవితకి సంబంధించింది. ఇక అత్యంత ముఖ్యమైనది జగన్మోహన్ రెడ్డి. ఒక మోనార్క్ లాగా అన్నీ తనకు తెలుసు అన్నట్టు తనకి ఏది నచ్చితే అది చేసుకుంటా పోయాడు. దానివల్ల ఇప్పుడు ఓడిపోబోతున్నాడు. ఎంత దారుణంగా అంటే ప్రతి మనిషి కూడా ఇటువంటి పాలకుడు మాకొద్దు అనుకుంటారు. ఎందుకు? ఇతను ఏ కాడికి ఏదో డబ్బులు ఇస్తున్నాను అన్నట్టుగా ప్రజల డబ్బుని మరలా వాళ్ళకి ఇచ్చాడు తప్ప ఉపాధి కల్పించలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, పరిశ్రమలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఇవన్నీ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు గమనిస్తారు. వారు చదువుకోకపోయినా చదువుకున్నటువంటి పడుతున్న ఇబ్బందులు గమనిస్తారు. దెన్ ఆబ్వియస్లీ అసలు ఇటువంటి పాలకుడు ఏంటని అని చెప్పేసి అంటారు. పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు, రాజులు కానీ చక్రవర్తులు కానీ, వారి యొక్క పరిపాలనా కాలంలో ఈ రోడ్లు, బ్రిడ్జిలు, తర్వాత ఇంకేదైనా ఉన్నా సరే అవి తర్వాత సంగతి. ప్రజల మీద పన్నుల భారం మోపి వచ్చిన డబ్బులతో మళ్ళీ ప్రజలకి కానుకలు అన్నట్టుగా పంచుతూ ఉండాలి. ఆ పండుగ వచ్చినప్పుడు, ఈ పండుగ వచ్చినప్పుడు అలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన కూడా అదే. ఏం చేశాడు? చెత్త పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు, ఆస్తి పన్ను పెంపు, ఆ కరెంట్ ఛార్జీలు పెంపు, ఆర్టీసీ ఛార్జీలు పెంపు, ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున బాదుడే బాదుడు. వాటి నుంచి వచ్చిన డబ్బుని మళ్ళీ ఏం చేశాడు? ఆ పథకం, ఈ పథకం అంటూ గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పథకాలే, బట్ 2-3 ఎక్స్ట్రా పథకాలు పెట్టేసి పేర్లు మార్చి ఇంకా ఆయన ఇష్టం. వాళ్ళు 2019 ఎన్నికలకు ముందు అసలు చంద్రబాబు నాయుడు పథకాలకి పేరు పెట్టుకుంటాడేంటి, ఎన్టీఆర్ పేరు పెడతాడేంటి, ఎవరు అద్దనిది అన్న
వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత దేవుడా అయితే వైఎస్ఆర్ అయితే జగన్. దానికి తోడు బిల్డింగ్ల పేర్లు మార్పు, ఆ రోడ్లు ఆ సెంటర్ల పేర్లు మార్పు, వీళ్ళు ఇష్టం అయిపోయింది అసలు. ఇలా ఎవరు చేస్తారు? రాజులు చేస్తారు, చక్రవర్తులు చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు. మామూలుగా ఈ చక్రవర్తి అనేవాడు నేను ఎంతకాలం ఉంటాను ఏంటోలే, ఉన్నంతకాలం హ్యాపీగా ఉందాం, మనకి ఏమన్నా వస్తే ప్రజలకు పంచుదాం, లేదంటే సైలెంట్ హ్యాపీగా తిందాం, అంతగా ప్రజల మీద పనులు వేద్దాంలే అనుకుంటారు. ఈయన కూడా అదే చేస్తాడు, కొత్తగా ఏం చేయలే. కంపెనీలు లేవండి అసలు. అదేమంటే 3 రాజధాని చెప్పేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ కానీ ఢిల్లీ నుంచి దౌలతాబాద్ రాజధాని అని చెప్పేసి వచ్చి ఇది హడావిడి చేశాడు. మరలా ఇది కాదని ఢిల్లీకి వెళ్ళాడు. సో ఆ తుగ్లక్తో పోల్చిన కూడా వీళ్ళు అందుకే 3 రాజధాని అంటే ఏంటర్ బాబు అసలు ఈ మనిషి అని చెప్పేసి. పోనీ ఆ 3 రాజధాని సంబంధించిన 3 ఇటుకలు అన్నబడ్డ అంటే లేదు, ఎక్కడవక్కడే. గతంలో గ్రాఫిక్స్ అని ఏదైతే చెప్పాడో ఆ గ్రాఫిక్స్లోని ఇప్పుడు ఉండి పరిపాలన చేస్తున్నాడు అంటే అవన్నీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు హయాంలో కట్టినవే. చంద్రబాబు నాయుడు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క వచ్చేసి డెవలప్మెంట్, ఒక పక్క ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్లు, లైక్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆయన ఓడించారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అటువంటి కబుర్లు చెప్పాడు. ప్రత్యేక హోదా వస్తే మన తలరాతలు మారతాయి, సో నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా, కేంద్రం మెడలు వంచుతా, నన్ను గెలిపించండి, నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి అన్నారు. 30 ఎంపీ సీట్లు ఉన్నా కానీ 4 సార్లు ప్రత్యేక హోదా తీసుకొచ్చామన్న అవకాశం వచ్చినా సరే ఏమి మాట్లాడకుండా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా పోయారు. తర్వాత మెగా డిఎస్సి ఇస్తా, ఎవ్రీ ఇయర్ మరలా డిఎస్సి ఇస్తా అన్నారు. లేవు. మెగా డిఎస్సి అంటే బొంద డిఎస్సి, ఒక డిఎస్సి కూడా లేదు. మనిషిని డిఎస్సి కూడా రేపు ఎగ్జామ్స్ ఏమంటారు ఇది ఎన్నికలు అయిన తర్వాత పెడతామని అన్నారు. సో ఒక్క డిఎస్సి లేదు. జాబ్ క్యాలెండర్ దేవుడా అదేంటి కూడా ఎవరికి తెలియదు. సాక్షి క్యాలెండర్ లేదన్నప్పుడు ఇంక వేరే క్యాలెండర్ అయితే జాబ్ క్యాలెండర్ లేదు. మద్యపాన నిషేధం, మద్యం ఏరు లేకపోతుంది, దానితో జేబు పిచ్చి పిచ్చి మందులు, అదేమంటే పిచ్చి మందు తీసుకురావడం వల్ల జనాలు తాగరు అని చెప్పేసి సొల్లు కబుర్లు, పిచ్చ కబుర్లు. తర్వాత పంటలు గిట్టుబాటు ధరలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అండ్ ఆ చేసిన దానివల్ల మేలు జరగకపోగా నష్టం మీద నష్టం. అదేమంటే నేను మంచి చేసినట్టు నాకు ఓట్లేండి అని చెప్పి జనాలు పిచ్చోని చేయటం, ఇవన్నీ గమనించారు కదా. సో ప్రశాంత్ కిషోర్ అదే అన్నాడు. ఒక చక్రవర్తి కానీ ఎలాగైతే పరిపాలన చేస్తాడో ప్రజలకి ఇంక ఉన్నంతలో ఏదో పంచుకుంటా పోతాడు తప్ప ప్రజలు వాళ్ళ కాలంలో నిలబడేలాగా చేయడు, ఉపాధి కల్పించడు. సో అలా చేశాడు ఈ మనిషి, ఒక మానార్క్ లాగా. ఇతను అసలు పరిపాలన ఏంటండి బాబు, అసలు సచైత పరిపాలన కాదు అన్నాడు. ఇతను చెప్పిన దాంట్లో అసలు వాస్తవం అవాస్తవం అన్నప్పుడు మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది అతను మాట్లాడింది. ఇది వైసీపీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏమని? అతను వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిస్తున్నాడు అని. ఏం చంద్రబాబు నాయుడు చెప్పేది, చెప్పించేది కనిపిస్తుందే కదా ఆయన చెప్తున్నది. నేనైనా అతనైనా చెప్తుంది అదే. బట్ ఈ వైసీపీలో కనపడమన్నమాట బ్లైండ్గా. ఎంత బ్లైండ్గా అంటే ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోవర్లు ఎవరు ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళని పట్టుకొచ్చి అన్యాయంగా వాళ్ళకి మరి ఎంత డబ్బు ఇచ్చారని మనకు తెలియదు, కానీ వాళ్ళ చేత జగన్మోహన్ పరిపాలన అది ఇది అని అంటా ఉన్నారు. దాంతో వాళ్ళ ఫాలోవర్లు తగ్గిపోతున్నారు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా ట్రోలింగ్ నుంచి గురి చేస్తూ ఉన్నారు. సో ఫైనల్ ఈ విషయం ఏంటంటే ఏపీలో జగన్మోహన్ పరిపాలన అధ్వానంగా ఉంది. అసలు అది పరిపాలనే కాదు, ఇటువంటి అతను అసలు సీఎంగా అన్ఫిట్. ఇమీడియట్గా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు రేపు ఎన్నికలు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు.